Good morning, students. Today I discuss about the concept of gravitation. సో మన గ్రావిటేషన్ కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ నీటి పరంగా మనకి ఏ టాపిక్స్ కవర్ చేసుకొని చూద్దాం. సో గ్రావిటేషన్లో ఫస్ట్ కంట వచ్చిన టాపిక్ ఏంటంటే కెప్లర్స్ లాస్ అనేవాడు 3 లాస్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కెప్లర్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఇప్పుడు ఫస్ట్ లా చూద్దామండి. సో ఫస్ట్ లా తీసుకుంటే ఇక దిస్ ఈజ్ ద ప్లానెటరీ మోషన్ తీసుకుందాం. ప్లానెటరీ మోషన్ సో 8 ప్లానెట్స్ ఉన్నాయి కదండి. 8 ప్లానెట్స్ ఈజ్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అన్నాం. సో అది ఏం చెప్పండి యాక్చువల్గా, సో ఎట్ ద సెంటర్ ఈజ్ సన్. సో ఎవ్రీ ప్లానెట్ ఈజ్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ పాత్ అని చెప్పాడు. సో ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఎలిప్టికల్ పాత్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. దాన్ని ఫస్ట్ లాగా చెప్తాం, దాన్ని మనం ఫస్ట్ లాగా చెప్పచ్చు. రెండోది ఏం చెప్పాడంటే ద రేడియస్ ఆఫ్ వెక్టర్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఆఫ్ ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ టైం. అంటే చూడండి, ఈ ప్లానెట్ అనేటువంటిది ఎంత ఏరియా కవర్ చేస్తుందో యూనిట్ టైంలో ఈ ప్లానెట్ కూడా అంతే ఏరియా అనేటువంటిది కవర్ చేస్తుంది సేమ్ టైంకి. సో రేడియస్ వెక్టర్ చేంజ్ అయినా సరే వాటికి ఏరియా అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఏరియా అనేటువంటిది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది అని చెప్పాడు. సింపుల్ చెప్పాలంటే దీంట్లో ఇక్కడ ఎల్ ఈజ్ ద యాంగులర్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ చెప్పొచ్చు. ఎల్ ఈజ్ ద యాంగులర్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ కెప్లర్ సెకండ్ లా హియర్ ఏరియా ఈజ్ కాన్స్టెంట్ ∂A/∂T ఈక్వల్ టు ½ ఇంటూ RV sin θ. ఇక తేడా నుండి తీసుకుంటే sin అంటే 1 అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతామా ½ ఇంటూ RV 1ని M/M అని రాయొచ్చండి. M/M అని రాసుకుంటే MVR ఏమవుతుంది, MVR అంటే L అవుద్ది, రిమైనింగ్ 2M. సో ∂A/∂T ఈక్వల్ టు L/2M. సో L ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, M1 V1 R1 ఈక్వల్ టు M2 V2 R2 అని చెప్పాడు. M2 V2 R2. సో దిస్ ఈజ్ ద కెప్లర్ సెకండ్ లా యాజ్ డిఫైన్డ్ యాజ్ ద రేడియస్ వెక్టర్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఆఫ్ ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ టైం. సో దట్ ఈస్ కాల్డ్ కెప్లర్స్ సెకండ్ లాగా చెప్పొచ్చు. సో కెప్లర్స్ ఫస్ట్ ఏం చెప్పాడు, ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్ ఎలిప్టికల్ ఆర్బిట్ with the sun. one of the focus of ellipse అని చెప్పాడు. అని చెప్పాడు. సింపుల్ చెప్పాలంటే సో ఎవ్రీ ప్లానెట్ ఈజ్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ పాత్ అని చెప్పి సరిపోతుంది, ఎలిప్టికల్ పాత్. ఇంకా థర్డ్ పాయింట్ తీసుకుంటే కెప్లర్స్ థర్డ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది ఎలిప్టికల్ పాత్ర మూవ్ అవుతుంది కదా. అంటే ప్రతి ప్లానెట్కి టైం పీరియడ్ ఉంటుంది అన్నమాట. వాట్ ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్, అది కంప్లీట్ వన్ రౌండ్ దట్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. కాబట్టి సో ఏం చెప్పాడంటే థర్డ్ లా అనేటువంటిది ఈ టైం పీరియడ్కి రేడియస్కి రిలేషన్ చెప్పాడు అన్నమాట. ఏమని, ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్గా చెప్పడం జరిగింది. సో ఇది కెప్లర్స్ థర్డ్ లాగా చెప్పచ్చు. సో వన్స్ అగైన్ రిపీట్, the square of time period of the planet is directly proportional to cube of semi major axis of ellipse. అంటే సెమీ మైనర్ కూడా ఉంటుంది. సో ఇది సెమీ మేజర్ యాక్సిస్ అండి, పెద్దది, ఇది చిన్నది. సో మనకు చిన్నదానికి సంబంధం లేదు. సో సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ చెప్పొచ్చు, సో T square proportional to R³ చెప్పొచ్చు, సో ఈ విధంగా కెప్లర్స్ అనేవాడు 3 లాస్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో కెప్లర్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ నుంచి మనకి సో ఈ ఫార్ములా నుంచి ఎక్కువగా లేదా ఈ ఫార్ములా నుంచి ఎక్కువగా మనకి MCQs అనేటువంటివి రావచ్చు. ఇది సెకండ్ లా అనేటువంటిది యాంగులర్ మూమెంటమ్ కాన్స్టెంట్ అండి. సో ఈ ఫార్ములా నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు. ఇంకా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ తీసుకుందాం. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటి, ఎవ్రీ ఆబ్జెక్ట్ అట్రాక్టెడ్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ యూనివర్సెస్. అంటే ఇష్టంలో ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు ఇంకొక వస్తువుని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది.
అట్రాక్ట్ ఆర్ రెపల్స్ ఏదైనా ఉండొచ్చు, ఏదో ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి దిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of their masses and inversely proportional to square of the distance between them. So this force acting, the line joining the two objects. So a F proportional to m1 m2 by r square, F equal to g into m1 m2 by r square. Here g is the universal gravitational constant. It is a symmetrical value in this universally at anywhere, any place in space. G value is constant. So G value and G equal to 6.67 into 10 power minus 11 Newton meter square for kg square. So the universal of gravitation is a symmetrical value, but acceleration due to gravity, it is not a symmetrical value. It is a variable. At equator 9.802, at the equator 9.8 meter per second square, at the poles 9.802 meter per second square. It is a non-symmetrical value, acceleration due to gravity. What is the acceleration due to gravity? The attraction between earth and other objects, that is called acceleration due to gravity. But here acceleration, universal of gravitation. So every object attracted with other objects in space, the attract or repulsive force is constant at any point, anywhere, any size. It is constant value. So G equal to 6.67 into 10 power minus 11 Newton meter square per kg square అని చెప్పాడు. But here two spheres are same material, same radius, attracted to the contact with each other. Two spheres, same radius, same material, contact with each other. You have to apply the universal of gravitation. This force F proportional to r to the power of 4 times ఉంటుందండి, r to the power of 4. So attractive force or repulsive force, this force F proportional to 10 to the power of 4 గా ఉంటుంది, 10 to the power of 4 గా ఉంటుందని చెప్పాడు. సో ఐపీ పరంగా మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. ద రిలేషన్ బిట్వీన్ ద క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీ అని క్వశ్చన్స్ ఉంటాయి, లేదా ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, సో యాక్సలరేషన్ టు గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు డెప్త్ అండ్ విత్ రెస్పెక్ట్ టు హైట్ క్వశ్చన్స్ అన్ని మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఐపీలో. సో ఇక్కడ మనకి అవన్నీ తీసుకుంటే మనకి సో రిలేషన్ బిట్వీన్ ద క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీ, సో జీ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. సో డో జీ బై జీ పర్సంటేజ్ ఈక్వల్ టు -2 డో ఆర్ బై ఆర్. సో ఇక్కడ మన పర్సంటేజ్ ఎర్రర్ మెజర్మెంట్ చేస్తాం కాబట్టి పవర్స్ అంటే యాడ్ అయిపోతాయండి, అందుకే పవర్ 2 వచ్చింది ఇక్కడ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ తీసుకుంటే జీ ఈక్వల్ టు జీ ఇంటూ 1 - 2h బై ఆర్. అంటే సో ఎర్త్ నుండి పైకి వెళ్ళే కొలది జీ వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది, డెప్త్ వెళ్ళే కొలది కూడా డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అండ్ డెప్త్, సో జీహెచ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 - 2h బై ఆర్. సో జీడీ ఈక్వల్ టు జీ ఇంటూ 1 - d by r. So the relation between the height and depth, so d equal to 2h. So for example, at surface of the earth 10 meters height, the 10 meters height, the acceleration due to gravity g value equivalent to what depth? So 20 meters depth from surface of the earth. అంటే ఒక భూమి నుండి ఎర్త్ సర్ఫేస్ నుండి 10 మీటర్ల హైట్లో జీ వాల్యూ ఎంతైతే ఉందో, సో అదే వాల్యూ భూమి లోపల అంటే భూమి నుండి 20 మీటర్ల డెప్త్లో అంతే వాల్యూ ఉంటుంది అని చెప్పాడు. సో దాన్ని మనం రిలేషన్ పరంగా తీసుకుంటే d equal to 2h అని చెప్పాడు. సో నెక్స్ట్ వన్, సో ఎర్త్ ఈజ్ ఆల్సో రివాల్వ్, సెల్ఫ్ రొటేషన్ ఉంది ఎర్త్కి. ఎర్త్ టైం పీరియడ్ ఉందని టైం పీరియడ్ ఈక్వల్ టు ఎర్త్ టైం పీరియడ్ ఉంది కాబట్టి t equal to 2π√r/g అని రాస్తాం. r అంటే లెంత్ ఆఫ్ ది పెండ్యులంగా ట్రీట్ చేసుకుంటే మనకి సో 24 hours వస్తుందని చెప్పాడు మనకి. సో మరి ఇక్కడ ఆల్రెడీ ఎర్త్కి ఒమేగా ఉందండి, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఉంది. సో ప్రజెంట్ వాల్యూ కన్నా 17 times ఇంక్రీజ్ అయితే కనుక యాంగులర్ వెలాసిటీ, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ జీరో అయిపోతుంది. ఎప్పుడైతే జీ వాల్యూ జీరో అయిపోయిందో అప్పుడు ఫర్ డే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఫర్ డే 24 hours, జీ వాల్యూ ఎంత 9.8 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీ వాల్యూ జీరో అయిందంటే ఎప్పుడు జీరో అవుతుంది? 17 times ప్రజెంట్ వాల్యూకి 17 times ఇంక్రీజ్ అయితే జీ వాల్యూ జీరో అవుతుంది. అప్పుడు ఫర్ డే ఎంత ఉంటుందంటే 1.4 hours ఉంటుంది. అంటే 1.4 hours ఒక డే అయిపోద్ది. అంటే 1.4 means 100 minutes అండి. 50 minutes డే టైము, 50 minutes నైట్ టైమ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 24 కాబట్టి 12 hours నైట్ టైము, 12 hours డే టైమ్గా ట్రీట్ చేస్తున్నాం. ఈ కేసులు తీసుకుంటే కనుక సో 1.4 hours 50 minutes డే టైము, 50 minutes నైట్ టైమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జీ వాల్యూ జీరో అయినప్పుడు. సో ఎప్పుడు జీ వాల్యూ జీరో అయిపోయిందో ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇస్ జీరో. సో వెయిట్ ఈజ్ జీరో అయిపోయి, వెయిట్ ఈక్వల్ జీరో అయిపోద్దండి. సారీ మాస్ కాదు, వెయిట్ అనేది జీరో అయిపోద్దండి.
గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్స్. సో at the center of the earth value -3/2 gm/r అయితే at surface తీసుకుంటే gm/r. ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్ దగ్గర సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ. వాట్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? యూ నో దట్ పొటెన్షియల్ ఎనర్జీ, the work done by unit mass of the object. It is arranged at any point of the gravitational field. At this point the object have a potential energy చెప్పాడు. కాబట్టి సో ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత ఎనర్జీ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ gm/r ఉందండి. సెంటర్ దగ్గర -3/2 gm/r ఉంది. సో ఆ రెండు రిలేషన్ తీసుకుంటే -3/2 అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. ఇంకా ఇదేంటి ఆర్బిటల్ వెలాసిటీ. సో ఆర్బిటల్ వెలాసిటీ తీసుకుంటే VO √gr అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అని చెప్పొచ్చు. సో VE తీసుకుంటే VE వాల్యూ √2gr అని చెప్పొచ్చు, √2gr. సో ఈ ఎర్త్ వాల్యూస్ తీసుకుంటే ఆర్బిటల్ వెలాసిటీ 7.92 km/s, ఎస్కేప్ వెలాసిటీ VE ఎస్కేప్ వెలాసిటీ మీన్స్ 11.2 km/s. సో వాట్ ఇస్ ద ఎస్కేప్ వెలాసిటీ? ఎస్కేప్ వెలాసిటీ మీన్స్ the object is escape from gravitational influence. The minimum velocity required to the object is escape from gravitational influence of the field. That is called escape velocity. So what is the orbital velocity? The horizontal velocity required to the object is revolve around the planet in a circular orbit. That is called orbital velocity. Orbital velocity and escape velocity అంటే it is does not depending on angle of projection. It is does not depending on angle of projection. అంటే యాంగిల్ మీద డిపెండ్ అవ్వదు. మనం ఏ యాంగిల్తో పంపించినా సరే అవి స్పేస్లోకి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వన్ ఇదే వాల్యూస్ అంటే మూన్ తీసుకుంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది మూన్ తీసుకుంటే 2.4 km/s. 2.4 km/s. అంటే యాక్చువల్గా జీ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మూన్ వాల్యూ G gm/6 అని చెప్పాను. అంటే 6 times డిక్రీజ్ అయిపోతుందండి. సో G సో GM అంటే GE అంటే ఎర్త్ అండి. GM GE/6 times అంటే ఉంటుంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పాడు. ఇంకా వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ? √2:1గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఎర్త్ అంటే ఉంటుంది రొటేట్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యాంగులర్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, G మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ద వేరియేషన్ డ్యూ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్. సో G' = G - r² cos²π. సో పై వాల్యూ 0 అనుకోండి. పై వాల్యూ 0 అంటే అట్ ఈక్వేటర్ దగ్గర అండి. అట్ ఈక్వేటర్ దగ్గర పై వాల్యూ 0 అయితే cos 0 ఎంత అండి 1 కాబట్టి సో ఈక్వేటర్ దగ్గర G వాల్యూ తక్కువ ఉంటుంది. సో cos π = 90 degrees at poles అండి. అంటే cos 90 is 0 అండి. cos 90 is 0 కాబట్టి at పోల్స్ దగ్గర G వాల్యూ మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది. సో cos 0 is 1 కాబట్టి ఈక్వేటర్ దగ్గర తక్కువగా ఉంటుంది. ఇందాక రివర్స్లో చెప్పాను. సో cos 0 వాల్యూ 1 కాబట్టి G' వాల్యూ ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఎంత అండి ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? G వాల్యూ 9.8 m/s² ఉంటే పోల్స్ దగ్గర మాత్రం 9.802 m/s² ఉంటుంది. అంటే పోల్స్ దగ్గర ఎక్కువ G వాల్యూ ఉంటుంది అని చెప్పాడు. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్లో గ్రావిటేషన్లో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనకి కొన్ని MCQs అనేటువంటివి వస్తాయి. ఓకేమా? సో చాలా జాగ్రత్తగా దీన్ని స్టడీ చేయండి. ఓకే, సో MCQs కూడా తర్వాత పెడతాను. ఒకసారి స్టడీ చేసుకోండి. బాయ్.